హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్ళే ముందు నా కథని పూర్తిగా విన్న తర్వాత ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథకి ఒక లైక్ ఇవ్వండి. కథలోకి వెళ్తే సాయం సంధ్య సమయం. సూర్యుడు మన ఇండియాకి టాటా చెప్పేసి అమెరికా వైపుగా వెళ్ళిపోతున్నాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరిపోతున్నాయి. ఆ పక్షుల్లాగే తమ ఆఫీస్ కొలీగ్స్ టైం అవటంతో ఆడమగ తేడా లేకుండా ఫైల్స్ అన్ని చేత పట్టి ఇంటి బాట పడుతున్నారు. అలాగే మిథున కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పొద్దుటి నుంచి ఆఫీస్ పనుల్లో ఉన్న విసుగును పోగొట్టడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని లివింగ్ రూమ్లో సోఫా మీద కూర్చుంది. అలా కాఫీ తాగుతూ సేద తీరుతున్న మిథున కళ్ళు పక్కనే టీపాయ్ మీద ఉన్న తన భర్త చాణక్య ఫోటో మీద పడ్డాయి. అప్రయత్నంగా ఆ ఫోటోని తన చేతిలోకి తీసుకుంది మిథున. ఆ ఫోటో చూడగానే అప్పటి వరకు ఉన్న అలసటంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది మిథునకి. మొహం మీదకి ఒక చిరునవ్వు. అదేంటి, రోజు నాకంటే ముందుగా ఇంటికి వచ్చేస్తాడు కదా చాణక్యం, ఈ రోజు ఇంకా రాలేదేంటి అనుకుని తన ఫోన్ తీసి చాణక్యకి కాల్ చేద్దాం అనుకుంది. కానీ చాణక్య నెంబర్ తన దగ్గర లేదు కదా. తన మీద తనకే అసహ్యం వేసింది మిథునకి. ఇంతలో కాలింగ్ బెల్. చాణక్య వచ్చాడనుకుని ఆ కప్ టీపాయ్ మీద పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. చాణక్య వచ్చాడు అని తన మొహంలో ఒక రకమైన గ్లో. కానీ డోర్ తీసిన తర్వాత తెలిసింది వచ్చింది చాణక్య కాదు, తన ఫ్రెండ్ బాలు అని. బాలు, నువ్వేంటి, చాణక్య ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి అని అడిగింది. బాలు విషాద వదనం చూసి ఎందుకు భయం వేసింది మిథునకి. మిథున చాణక్యకి యాక్సిడెంట్ అయింది అనగానే ఒక్కసారిగా గుండె పగిలినట్టు అనిపించింది మిథునకి. ఒక 5 నిమిషాల వరకు మిథునకి ఏం అర్థం కాలేదు. మైండ్ అంతా కొద్దిసేపు స్పందించడం మానేసింది. మిథున మిథున అని పిలిచాడు బాలు. బాలు బాలు చాణక్యకి ఏమైంది, నాకు సరిగ్గా వినిపించలేదు, ఇంకోసారి చెప్పవా. తను విన్నది అబద్ధమైతే బాగుంటుందని మనసులో 100 దేవులకు మొక్కుకొని మళ్ళీ అడిగింది మిథున. చాణక్యకి యాక్సిడెంట్ అయింది మిథున, కండిషన్ చాలా క్రిటికల్ అట, 24 అవర్స్ అయితే కానీ ఏ విషయం చెప్పలేమన్న డాక్టర్స్ అంటున్న బాలు మాటలేవి మిథున చెవికి ఎక్కలేదు. చాణక్యకి యాక్సిడెంట్ అయిందన్న మాట దగ్గరే తన మెదడు కొయ్యబారిపోయింది. ఏ హాస్పిటల్ బాలు అంది మిథున. ఆల్మోస్ట్ కన్నీళ్లు కంటి చివరి దాకా వచ్చి ఉన్నాయి. నాతో రా మిథున, నేను తీసుకువెళ్తాను నిన్ను అన్న బాలు మాటలతో ఇక క్షణం ఆలోచించకుండా కనీసం చేతిలో చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా బాలుతో కలిసి తన కారులో హాస్పిటల్కి స్టార్ట్ అయింది మిథున. ముందుకు సాగుతున్న కారులో తన ఆలోచనలన్నీ వెనక్కి మల్లుతున్నాయి. సుమిత్ర మిథునని తీసుకురా అని హాల్లోంచి మిథున వాళ్ళ నాన్న దశరథ్ గారు పిలవటంతో తన చేతిలో ఒక కాఫీ ట్రే పెట్టి మిథునని హాల్లోకి సుమిత్ర గారు తీసుకువచ్చారు. 5.5 అడుగులకు అంగుళం కూడా తక్కువ కాని ఎత్తు. చందమామకి అయిన మచ్చ ఉంటుందేమో కానీ మిథున మోము చూడగానే ఆకట్టుకునేలా ఉంది. నక్షత్రాల మినుకు మినుకుమంటూ మెరిసే కళ్ళు, చెక్కినట్టు ఉన్న మొహం, ఎంత వాణ్ణైనా తన అందంతో పిచ్చివాణ్ణి చేసేంత అందం మిథునది. దానికి తోడు ఆ కాంచీపురం పట్టుచీర, జడలో తురిమిన మల్లెపూలు ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసేశాయి. అంతటి అందాన్ని ఎవరైనా వదులుకుంటారా? అప్పటి ప్రవరాక్యం నుండి ఇప్పటి చిట్టురోబల గుండెల్ని సైతం కొల్లగొట్టేస్తుంది మిథున. నాయన చాణక్య, అమ్మాయి ఎంత అందంగా ఉన్నాం, మరి చొంగ కార్చుకుని తన్నే చూడకు, లోకు అయిపోతావు తన ముందు అన్న తన ఫ్రెండ్ మాటలు చాణక్య చెవిలో వినిపిస్తున్న వాటిని కొట్టిపారేస్తూ మిథున వైపు కన్ను అరపకుండా మర్చిపోయి చూస్తున్నాడు చాణక్య. ఇక మన కథానాయకుడు చాణక్య విషయానికి వస్తే 6 అడుగుల ఎత్తు, దానికి తగ్గ పర్సనాలిటీ, ఇంకా తెలివితేటలో అయితే అపర చాణక్యుడే. షార్ట్గా చెప్పాలంటే చాణక్య మిథున ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్. బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా, దశరథ్ గారు అడిగారు చాణక్యని. ఎంత అందంగా ఉంటే ఏంటి, ఆ అమ్మాయికి మంచి మనసు ఉండాలి కదా అనుకొని మాట్లాడాలి అంకుల్ వినయంగా అన్నాడు చాణక్య. ఇద్దరికి గది చూపించారు. అప్పటి వరకు తలదించుకుని ఉన్న మిథున ఒక్కసారిగా సూటిగా చాణక్య కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపికే చాణక్య సగం దాసుడైపోయాడు మిథునకి. హాయ్ మిథున అన్నాడు చాణక్య. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు చటుక్కున చెప్పేసింది మిథున. చాణక్య మిథున కళ్ళలోకి చూశాడు. మిథున సమాధానం చాలా సుష్టంగా ఉంది అని తన కళ్ళు చూస్తేనే చాణక్యకి అర్థమైంది.
ఎందుకు అన్నాడు చాణక్య. పెళ్లి ఇష్టం లేనప్పుడు నీకు ఈ విషయం నేను ఎందుకు చెప్పాలి అంది మిథున. హా, నిన్ను చూడ్డం కోసం కారులో ఫుల్ ట్యాంక్ డీజిల్ వేయించి నీకు అందంగా కనిపించడానికి సెలూన్కి వెళ్ళి అమ్మాయి కంటే ఎక్కువగా రెడీ వచ్చి ఈ పెళ్లి చూపుల కోసం కొత్త డ్రెస్ కొనుక్కొని మరీ వేసుకొచ్చి మీ ఇంటికి ఒట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుందని ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకువస్తే నువ్వు సింపుల్గా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే దీనికి పెట్టిన ఖర్చు అంతా ఎవడిస్తాడు మీ బాబు? మిథున సూటిగా చూసేసరికి ఆగిపోయి మీ నానేస్తారనుకున్నావా అన్నాడు చాణక్య. నాకు ఈ పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదు. ముక్కు మొహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకుని వాడి కోసం 23 ఏళ్లు ప్రేమగా పెంచిన అమ్మనాన్నలతో ఉన్న బంధాన్ని తెంపుకొని వాళ్ళని ఒంటరిగా వదిలి రావటం, వాడికి నా శరీరం అంతా అప్పచెప్పాలంటే ఇదంతా నాకు కుదరదు. నా వల్ల కాదు ఇదంతా అని మిథున. నాతోనే ఎందుకు చెప్పావి పెళ్లి ఇష్టం లేదు అని? మీ నాన్నతో చెప్పి ఉంటే మీ నాన్న ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవాడు కాదు కదా. లేదు, ఇంతకు ముందు వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక వంక పెట్టి చెడగొట్టాను. మీ సంబంధం వచ్చినప్పుడు పేరు పెట్టడానికి నాకు ఏ లోపం కనిపించలేదు. అందుకే మీరు వచ్చినప్పుడు మీకు ఈ విషయం చెప్పి మీ చేత నేను నచ్చలేదని చెప్పిద్దామనుకున్నాను అని మిథున. మరి ఇప్పుడు ఈ సంబంధం చెడిపోతే రేపు నీకు ఇంకో సంబంధం వస్తుంది. అలా వచ్చిన ప్రతి వారిలో నాలాంటి మంచివాడు ఉన్నాడు కదా. ఏదో ఒక విషయం చెప్పి మీ నాన్న ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. లేదా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అని చెప్తే నీలో ఏదో లోపం ఉంది అనుకుని వేరే పెళ్లి సంబంధం ఏదో నీకు రాదు. దాంతో మీ నాన్న బెంగ పెట్టుకుని మంచం పట్టొచ్చు. ఆ మాటకి చాణక్య వైపు ఇబ్బందిగా చూసింది మిథున. చూడు మిథున, తన పర్మిషన్ లేకుండా తన పేరు పెట్టి పిలిచేసరికి మిథున కోపంగా చూసింది చాణక్య వైపు. మరి ఎలా పిలవని నిన్ను? ఏవే ఒసే అని పిలవనా అన్నాడు చాణక్య. ఇట్స్ ఓకే, పేరు పెట్టే పిలువు అంది మిథున మొహం కందగడ్డలా పెట్టి. రీజన్ లేదు. నాకు ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి. అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ నేను నీలాగే మా నాన్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను. సో అంటూ ఆగాడు చాణక్య. సో సో మనం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. మన పేరెంట్స్ కోసం మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. 1 సంవత్సరం వరకే. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నువ్వు మీ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండు. నేను నా లైఫ్ సెటిల్ చేసుకునే పనిలో ఉంటాను. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఇంకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. చేతివేళ్లు విరుస్తూ చెప్పాడు చాణక్య. ఇంకొక అమ్మాయి అనగానే కొరకొర చూసింది మిథున చాణక్య వైపు. నిన్ను నమ్మి నేను ఎలా అలా చేయగలను? అయినా ఇదేమైనా సినిమా అనుకున్నావా? కోపంగా అడిగింది మిథున. కాదు. హే, దేనికి సరిగ్గా సమాధానం చెప్పావు నువ్వు? కోపంగా అడిగింది మిథున. ఓకే, నీకు నా మీద అంతగా అనుమానం ఉంటే వి విల్ మేక్ అన్ అగ్రిమెంట్. మిథున ఆలోచనలో పడింది. ఆలోచించుకో మిథు, ఇలాంటి మంచి అవకాశం నీకు రాదు చెప్తున్నా కదా అన్నాడు చాణక్య. సరే కానీ నువ్వు నాతో మిస్బిహేవ్ చేయకూడదు. అది అగ్రిమెంట్లో ఫస్ట్ పాయింట్. సరే, నువ్వు నాతో మిస్బిహేవ్ చేయకూడదు అన్నాడు చాణక్య. హా అని చాణక్య వైపు చూసింది మిథున. ఇద్దరు గ్రేట్ బిజినెస్ మ్యాన్లు అగ్రిమెంట్ మీద బిజినెస్ పార్ట్నర్స్ అయినట్టు వీళ్ళిద్దరు అగ్రిమెంట్స్ మీద భార్యాభర్తలయ్యారు. సడన్ బ్రేక్ పడ్డంతో తన ఊహలకు కూడా సడన్ బ్రేక్ వేసింది మిథున. బాలు ఏమైంది అసహనంగా అడిగింది మిథున. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మిథున. త్వరగా వెళ్ళు బాలు ప్లీజ్ ఇంచుమించు బ్రతిమాలింది మిథున. అంగరంగ వైభవంగా చాణక్య మిథునల పెళ్లి జరిగింది. అప్పగింతలప్పుడు మిథున చిన్న పిల్లల వాళ్ళ అమ్మనాల్ని పట్టుకుని ఏడ్చేసింది. మిథునని అలా చూసేసరికి చాణక్యకి జాలి వేసింది. ఓదార్పుగా మిథున భుజం చుట్టూ చేయి వేశాడు చాణక్య. చాణక్యని పట్టుకుని ఇంకా గట్టిగా ఏడ్చేసింది మిథున. ఇద్దరు కారులో కూర్చున్నారు. కారులో కూర్చోగానే మిథున అప్పటి వరకు మొహం మీద ఉన్న కన్నీరు చేత్తో తుడుచుకొని తన దగ్గర ఉన్న వెట్ వైప్స్తో మొహమంతా క్లీన్ చేసుకుంది మిథున. అదంతా చూస్తున్న చాణక్య నోరు అప్పగించి మిథున వైపు చూశాడు. అంటే మీ అమ్మ నాన్నని వదిలి వస్తున్నందుకు నీకు బాధగా లేదు అన్నాడు చాణక్య. హా అని చాణక్య వైపు ఒక లుక్ ఇచ్చి, సంవత్సరం నుంచి వాళ్ళకు దూరంగానే ఉండి జాబ్ చేస్తున్నాను. అప్పటికి ఇప్పుడు మారిందేంటి అంది మిథున. ఓ అయితే నువ్వు చాలా స్పోర్టివ్ పర్సన్వి అయితే అన్నాడు చాణక్య. నాకు తెలుసు కానీ నువ్వేంటి ఈ వంకతో అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా అని చాణక్యని ఒక తోపు తోసింది మిథున. దాంతో ముందున్న డ్రైవర్ వీళ్ళిద్దరి వైపు తిరిగి చూశాడు.
ఏ ఇక్కడ చూసింది ఎవరికైనా చెప్తావా అని మిథున కోపంగా. క్యా అన్నాడా డ్రైవర్. ఓ తెలుగు రాదా, పోన్లే అనుకొని కూర్చున్నాయి అని మిథున. అది సరే నీకు వంట వచ్చా అడిగాడు చాణక్యం. ఏ నాతో కర్రీ పాయింట్ పెట్టిస్తావా అని మిథున. లేదు క్యాజువల్గా అడిగాను అన్నాడు చాణక్యం. అవును ఇప్పుడు మనం మీ పేరెంట్స్తో కలిసి ఉండాలా అని మిథున. లేదులే నేనక్కడ 2 BHK ఫ్లాట్ తీసుకున్నాను, ఇద్దరం కలిసి అక్కడే ఉండవచ్చు. కలసి ఏంటి కలసి గడమాయింపుగా అడిగింది మిథున. అదే కలసి విడివిడిగా ఉండవచ్చు అన్నాడు చాణక్యం. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే చాణక్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆగింది. వీళ్లతో పాటు వెనక కారులో చాణక్య పేరెంట్స్, ఇంకో కారులో మిథున పేరెంట్స్ కూడా వచ్చారు అక్కడికి. చాణక్య మిథున లోపలికి వస్తూ ఉంటే వాళ్ళని రానివ్వకుండా పేర్లు చెప్తే కానీ రానివ్వం అని గుమ్మానికి అడ్డుగా వాళ్ళకి దారి లేకుండా నించున్నారు. నేను నా భార్య మిథు వచ్చాం అన్నాడు చాణక్య. ఇప్పుడు మిథున టన్ అంటూ అందరూ అల్లరి చేశారు. నేను చాణక్య అంటూనే మిథున కాలు తొక్కింది మిథున వాళ్ళమ్మ సుమిత్ర. దాంతో మిథున కోపంగా ఆవిడ వైపు చూసి, గారు నేను చాణక్య గారు వచ్చామంది. ఇద్దరికి ఎర్రనీళ్లు దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చారు. మిథునని పూజ గదిలోకి తీసుకువెళ్లి దీపం పెట్టించి వంటగదిలోకి తీసుకువెళ్లారు చాణక్య వాళ్ళ అమ్మ నిర్మల. ఇంకా లంచ్ టైం అవ్వలేదు కదా అత్తయ్య అంది మిథున ఆ కిచెన్ వైపు విచిత్రంగా చూస్తూ. నీకు లంచ్ పెట్టడానికి కాదు ఇక్కడికి తీసుకువచ్చింది, క్షీరాన్నం చేసి దేవుడి దగ్గర పెడతావు అని అనగానే మిథున ఆవిని చూడకుండా నాలుగు ఖర్చుకుంది. ఇంతకు నీకు వంట వచ్చు కదా అనుమానంగా అడిగింది నిర్మల. హా వచ్చు అత్తయ్య. ఆ కిచెన్ కిటికీకి అవతల వైపు నిల్చున్న సుమిత్ర చెప్పినట్టే తలూపింది మిథున. సరే త్వరగా చేసి తీసుకురా, అందరికి సరిపోయేలా చెయ్యి అని చెప్పి ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే బ్రతికాన్రా దేవుడా అన్నట్లు ఊపిరి బయటికి వదిలి సుమిత్ర వైపు చూసింది. ఆవిడ కిచెన్కి అవతల వైపు నుంచి క్షీరాన్నం ఎలా చేయాలో చెప్పటంతో ఆవిడ డైరెక్షన్ ఫాలో అవుతూ ఎలా అయితేనేం మిథున క్షీరాన్నం చేసేసింది. అందుకే చెప్పాను కనీసం పెళ్లికి ముందు రోజైనా కాఫీ టీ పాయసం లాంటివి అయినా పెడ్డం నేర్చుకొని. అయినా మీ జనరేషన్ వాళ్ళు మా మాట ఎక్కడ వింటారు, నేనైతే పెళ్లికి ముందు రోజే బిర్యానీ చేయటం ఎలాగో కూడా నేర్చుకున్నాను అని సుమిత్ర. సర్లే కానీ ముందు ఇది ఎలా ఉందో చూసి చెప్పు అని సుమిత్రకిచ్చి అదే టేస్ట్ చేయమని ఇచ్చింది మిథున. సుమిత్ర అది టేస్ట్ చేసి బాగానే ఉందని చెప్పిన తర్వాత అది దేవుడికి నివేదించి అందరికీ బౌల్లో వేసి ఇచ్చింది మిథున. ఇంతలో చాణక్య బాత్రూమ్ నుంచి అమ్మ టవల్ అంటూ అరిచాడు. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళు వా టవల్ అడుగుతున్నాడు కదా ఇవ్వు అని మిథునకి ఆర్డర్ వేసింది నిర్మల. నేనా అంటూ మెలికలు తిరిగింది మిథున. అమ్మో ఇప్పుడే ఇన్ని మెలికలు తిరుగుతున్నావు, ఇక రాత్రి నీతో చాణక్య చాలా కష్టపడాలేమో. చాణక్యకి అక్క వరసయ్య ఆమె వేలాకోలం ఆడింది మిథునని. ఆవిడ ఏమన్నదో సరిగ్గా అర్థం కాలేదు మిథునకి. ఇక వాళ్ళ అత్తగారు చెప్పినట్టు వెళ్ళి వాష్రూంలో ఉన్న చాణక్యకి టవల్ ఇచ్చి సుమిత్ర దగ్గరికి వచ్చింది. అమ్మ ఏంటి ఇందాక మా ఆడపడుచు అన్నది ఏంటో నాకు అర్థం కాలేదు, రాత్రి ఏంటి అని అడిగింది. అయ్యో రామా అని సుమిత్ర తల కొట్టుకుని, రాత్రి నీకు చాణక్యకి ఫస్ట్ నైట్ కదా అని సుమిత్ర. ఏంటి ఫస్ట్ నైటా అంటూ చిరాగ్గా మొహం పెట్టి అడిగింది మిథున. ఫస్ట్ నైట్ అంటే శోభనమే పిచ్చిపిల్ల అంది సుమిత్ర. హాహా నాకు అర్థమైందిలే, అయినా నాదేం మరి అంత మట్టిబుర్ర కాదు కానీ నేను చాణక్యతో మాట్లాడాలి ఇప్పుడు అంది మిథున. ఇప్పుడేంటి తప్పు, ఇప్పుడు మాట్లాడకూడదు, కావాలంటే నైట్ మాట్లాడుకోండి. నో అమ్మా నేను ఇప్పుడే మాట్లాడాలి, లేదంటే ఇప్పుడే నాకు వాంతులు అవి కళ్ళు తిరిగినట్టు యాక్షన్ స్టార్ట్ చేయవలసి వస్తుంది అంది మిథున. అబ్బా రాక్షసి, సరే ఎవరు చూడకుండా నువ్వు డాబా పైకి వెళ్ళు, నేను చాణక్యని పంపిస్తానులే. అయినా తల్లితో ఏంటి ఈ పనులు అని సుమిత్ర అంటూ ఉండగానే మిథున చకాచక మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. ఏంటి మీదు పిలిచావట అంటూ పైకి వచ్చాడు చాణక్య. ఏంటి ఈరోజు మన ఫస్ట్ నైట్ అట అని అడిగింది మిథున. ఏంటి అవునా కళ్ళు నోరు పెద్దవి చేసి అడిగాడు చాణక్య. హా ఏంటమ్మా అంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నావు, మన రూల్ గుర్తులేదా అని అడిగింది మిథున. ఓ నువ్వేమన్నిసార్లు చెప్పనక్కర్లేదు, నాకు గుర్తు ఉంది, వీటి గురించి నువ్వేమీ టెన్షన్ పడనక్కర్లేదు అన్నాడు చాణక్య. వాళ్లతో ఏమని చెప్పి మేనేజ్ చేస్తావు అని అడిగింది మిథున. వాళ్ళకేం చెప్పను,
వాళ్ళ దగ్గర మనం క్లోజ్గా ఉన్నట్టే మూవ్ అవుదాం. మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుంది అన్నాడు చాణక్య. హా ఏంటి? నో, ఇలా అయితే నేను అస్సలు ఊరుకోను. నువ్వు నైట్ రూమ్లో ఏమైనా పిచ్చి పనులు చేస్తే భయంగా బెరుగ్గా అడిగింది మిథున. ఏ నీ మీద నమ్మకం లేదా నీకు? లేదా నా అందం చూసి ఫ్లాట్ అయిపోయావా? స్టైల్గా జుట్టు వెనక్కి నెడుతూ అడిగాడు చాణక్య. నీకంత సీన్ లేదు. అయినా ఎవరనుకున్నావు? మిథున మిథున ఇక్కడ వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది మిథున. మరింకా ఆ కంగారు ఎందుకు? పద కిందికి వెళ్దాం అన్నాడు చాణక్య. చూసారా చూసారా, మీ కొడుకు అప్పుడే పెళ్ళాం వెనుక ఎలా తిరుగుతున్నాడు. ఇంట్లో ఇంతమంది చుట్టాలు ఉన్నా కూడా చూడండి వాడి వాలకం అంటూ భర్తకి నవ్వుతూ కిందికి వస్తున్న మిథునని చాణక్యం చూపిస్తూ చెప్పింది నిర్మల. ఆ నేను పెళ్ళి అయిన కొత్తలో ఇలాగే నీ వెనక పడ్డాను. అప్పుడెంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుంది. వాడికి త్వరలో తెలుస్తుందిలే అన్నారాయన. మీకు చెప్పాను చూడండి అని తల బాదుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిర్మల. అన్నట్టుగాని ఆ రాత్రి మిథునకి చాణక్యకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. పాల గ్లాస్తో బయట వాళ్ళ ముందు సిగ్గుపడుతూ లోపలికి వస్తున్న మిథునని చూసి ఏం యాక్టింగ్ అనుకున్నాడు చాణక్య మనసులో. మిథునని లోపలికి తోసి తలుపు వేయగానే అప్పటి వరకు మొహం మీద పులుముకున్న ఆ సిగ్గుని తుడిచేసి కొంచెం కూడా భయం లేకుండా వచ్చి మంచం పైన ముసుగు తన్ని పడుకుంది. మీదు అంటూ గారంగా పిలిచాడు చాణక్య. ఏంటి? దుప్పటి ముసుగు తీసి విసుగ్గా అడిగింది. కొంచెం పక్కకు జరుగు, నేం పడుకుంటా అని చాణక్య అంటూ ఉంటే ఒక దిండు కిందికి విసిరి కింద పడుకో వెళ్ళి అంది మిథున. ఏంటి ఇది? నేను కింద పడుకోవడం ఏంటి? ఇది నా ఇల్లు, కావాలంటే నువ్వే కింద పడుకో అన్నాడు చాణక్య. హే ఏంటి నీ సోది? ఇప్పుడు గనక నువ్వు అన్ని మోసుకొని కింద పడుకోలేదనుకో, పెళ్లికి ముందు హోటల్కి వెళ్దామని నాకు మెసేజ్ చేశావని ఆ మెసేజ్ స్క్రీన్ షాట్స్ కూడా మీ నాన్నకు చూపిస్తాను అంది మిథున. మిథున మాటలకి నోరు కప్పలా తెరిచి చేత్తో ఆ నోటిని మూసేశాడు చాణక్య. ఆడపిల్లవు ఏంటి నువ్వు అసలు అనుకొని ఆ దిండు తీసుకొని మిథున కప్పుకున్న దుప్పటి కూడా లాక్కొని కింద పరుచుకొని పడుకున్నాడు చాణక్య. నా దుప్పటివ్వు, నాకు చలి వేస్తుంది అంది మిథున. ఒక పంచే, నేను పైన పడుకుంటాను, ఇద్దరం ఈ దుప్పటి షేర్ చేసుకుందాం అన్నాడు చాణక్య. అక్కర్లేదు అంది మిథున. పోనీ నువ్వే కిందికి వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని పడుకో, అప్పుడు ఇద్దరికి దుప్పటితో పని ఉండదు అన్నాడు చాణక్య. నో థ్యాంక్స్ అని పరుపై పరిచిన దుప్పటి కప్పుకొని పడుకుంది మిథున. ఎవరో బయట నుంచి తలుపు కొట్టినట్టు అనిపించేసరికి కళ్ళు తెరిచి చూసింది మిథున. ఓ గాడ్, అప్పుడే ఇంత టైం అయిందా అంటూ ఉండగా చాణక్య కూడా లేచి హా వస్తున్నా అని తలుపు తీయబోయాడు. హే ఆగు అని చాణక్యని ఆపింది మిథున. ఏంటి ఏమైంది అన్నాడు చాణక్య. ఇలాగే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తావా అని చాణక్య షర్ట్ పై 2 బటన్స్ తీసేసి తన జల్లో ఉన్న మల్లెపూల మాల కూడా తీసేసింది మిథున. అబ్బా చాలా తెలివి ఉంది నీకు అని మనసులో అనుకున్నాడు చాణక్య. ఇప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అంది మిథున తన శారీ పిన్ కూడా తీసి. అయ్యో బాలు, ఈ హడావిల్లో నేను నా ఏటీఎం కార్డు కూడా తీసుకురాలేదు. ఒకసారి ఇంటికి వెళ్ళవు, నేను నా కార్డు పర్స్ తెచ్చుకుంటాను అని ఏడుస్తూ అడిగింది మిథున. మిథున, మనం సగం దూరం వచ్చేసాం. అయినా డబ్బుల గురించి కంగారు పడకు, నా దగ్గర ఉన్నాయిలే. చాణక్య డిశ్చార్జ్ అయ్యాక చూసుకుందాం అన్నాడు బాలు. కొంచెం త్వరగా వెళ్ళు బాలు అంది మిథున. ఇదిగో నువ్వే చూస్తున్నావు కదా ట్రాఫిక్ ఎలా ఉందో, ప్లీజ్ కంగారు పెట్టకు మిథున అన్నాడు బాలు. కట్ చేస్తే సీన్ హైదరాబాద్ చాణక్య ప్లాట్లో. ఏమిటి సింగిల్ బెడ్రూమ్ ప్లాటా? ఆ ప్లాట్లో ఉన్న ఒకే ఒక బెడ్రూమ్ చూసి షాక్ అయి అడిగింది మిథున. లేదు, ఇప్పుడే ఒక విల్లా బుక్ చేశాను. అది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. కాసేపట్లో వచ్చేస్తుందిలే వెటకారంగా అన్నాడు చాణక్య. ఏంటి జోకా? కోపంగా అడిగింది మిథున. మరి లేకపోతే తమరి కోసం ఈ మధ్య అంబానీ గారు లండన్లో కొన్న ఇల్లు ఇస్తారు. ఇష్టమైతే ఉండు, లేకపోతే పో అన్నాడు చాణక్య. ఈ ఫ్లాట్లో చాణక్యతో అడ్జస్ట్ అయి ఉంటే నాకు ఫ్లాట్ రెంట్ మిగులుతుంది. ఇంకా ఇంట్లో కావలసిన సరుకులు అవి కూడా చాణక్య తీసుకువస్తాడు కాబట్టి అది కూడా నాకు కలిసి వస్తుంది. అది కాక రేపు మా పేరెంట్స్ కానీ చాణక్య పేరెంట్స్ కానీ వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇద్దరు ఒకే ప్లాట్లో ఉంటే జరగరాంది ఏదైనా జరిగితే అని మనసులో అనుకుంటూ చాణక్య వైపు చూసింది. ఈ ఫేస్కి అంత సీన్ లేదులే అని. సరే, నేను ఈ ప్లాట్లోనే ఉంటాను, నువ్వు హాల్లో పడుకో, నేను బెడ్రూమ్లో పడుకుంటాను అని బెడ్రూమ్ వైపు అడుగులు వేసింది మిథున. ఓయ్, ఎక్కడికి ఊపుకుంటూ వెళ్తున్నావు
అన్న చాణక్య మాటలకి వెళ్ళేదల్లా ఆగి చాణక్య వైపు చూసింది. వేరుగా ఉండడానికి ఇదేమైనా మీ బాబు కట్టించిన ఇల్లు అనుకున్నావా? నేను అద్దె కడుతున్న ఇల్లు. నువ్వేదో చుట్టంలో వచ్చి బెడ్రూమ్ యూజ్ చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఉండాలంటే నీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు చాణక్య. ఈ బోడీ ఫ్లాట్కి మళ్ళీ తొక్కలో కండిషన్ ఒకట. అది కాక మధ్యలో మా నాన్న ఎందుకు తీసుకొస్తున్నావు అంది మిథున. ఆ ఏడుపు తర్వాత కానీ ఇదిగో చూడు, నువ్వు ఫ్లాట్లో ఉండాలంటే నెలకి 5,000 కట్టాలి. అది కూడా నువ్వు హాల్లో పడుకుంటేనే. ఒకవేళ నువ్వు బెడ్రూమ్ యూజ్ చేస్తానంటే ఇంకొక 1,000 ఎక్స్ట్రా. అది కాక నెలకి పచారీ వగైరా అన్నిటికి వేరనుకో. ఇప్పుడు చెప్పు, నీకే రూమ్ కావాలో? మిథునని అడిగాడు చాణక్య. చీ, ఈ 3 గదులకు అద్దె 10,000. శుభ్రంగా నేను ఏ హాస్టల్లో చూసుకుంటే సరి అంది మిథున. సరే, నో ప్రాబ్లం, వెళ్తే వెళ్ళు, నాకే ప్రాబ్లం లేదు. ఈ రోజుల్లో హాస్టల్లో అన్న తక్కువలో తక్కువ 10,000 అయినా అవుతుంది. పైగా అక్కడ నీకు సేఫ్టీ అయితే ఉండదు. అదే ఇక్కడైతే కనీసం నిన్ను నేను కన్నెత్తి కూడా చూడను. అయినా నువ్వు పెద్ద పిగారేంటి? నీకంటే నా బంగారం బాగుంటుందిలే మెలికలు తిరుగుతూ అన్నాడు చాణక్య. నీ మొహానికి నేను సరిపోనా అని మనసులో అనుకుని, హో, ఎక్కడ మరి నీ బంగారం? ఎక్కడైనా కుదవ పెట్టావా వెటకారంగా అడిగింది మిథున. అయినా నా బంగారం గురించి నీ దగ్గర ఎందుకు కాని? నీకొక బంపర్ ఆఫర్ ఒకటి ఇవ్వనా? ఎలాగు నేను ఇంటికి వచ్చే వంట మనిషికి నెలకి 4,000 ఇస్తున్నాను. ఇక నుంచి నువ్వు మన ఇద్దరికి వంట నువ్వే చేస్తానంటే నువ్వేం పే చేయనక్కర్లేదు. అని కావాలంటే ఇంట్లోకి సరుకులు నేను తీసుకువస్తాను అన్నాడు చాణక్య. ఇంటికి తీసుకున్న లోన్ త్వరగా తీర్చాలంటే ఇదేదో బాగుంది, కానీ నాకు వంట రాదు కదా. అయినా ఈ వంట చేయటం ఏమైనా బ్రహ్మ విద్య? యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లక్షల వీడియోలు. అవసరమైతే నాన్న హెల్ప్ అడిగితే సరి మనసులో అనుకుంటూ చాణక్య వైపు చూసి, డీల్ ఓకే అంది మిథున. సరే, నువ్వు వెళ్ళి నీ బట్టలవి ఆ బెడ్రూమ్లో సర్దుకో. ఇదిగో చెప్పాను కదని వార్బోర్డ్ అంతా నింపేయకు. వార్బోర్డ్ వరకే నీ పడక మాత్రం ఇదిగో ఈ సోఫాలను చెప్తున్నాం. ఇక ఫ్లాట్కి ఒకే ఒక బాత్రూమ్ ఉంది, అది కూడా బెడ్రూమ్కి అటాచ్డ్. సో నేను స్నానం చేసిన తర్వాతే నువ్వు స్నానం చేయాలి. అలా కాకుండా నేను ఇద్దరిలో ఉండగానే పొద్దున్నే నడుం కిందికి చీర కట్టుకుని వచ్చి తడి టవల్తో నన్ను టెంప్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు బాగోదు. అసలే నేను అజన్మ బ్రహ్మచారిని అని అంటూ ఉంటే చటుక్కున చాణక్య వైపు చూసింది మిథున. అయినా ఈయన గారు స్నానం చేసిన తర్వాత నేను చెయ్యాలి అంటే పుణ్యకాలం పూర్తి అవుతుంది. అయినా పొద్దున్నే ఆఫీస్కి స్నానం చేసి రావాలని రూల్ ఏం లేదు కదా. పొద్దున్నే డియోతో మేనేజ్ చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నానం చేసేసరి అని మనసులో అనుకుంది మిథున. ఇంతలో చాణక్య ఫోన్ రింగ్ అయింది. హలో బేబీ, ఏంటి ఇప్పుడు ఫోన్? ఏంటి, నేను గుర్తు ఉన్నానా? కాల్ ఆన్సర్ చేసి అడిగాడు చాణక్య. అంటే ఇప్పుడు ఫోన్ చేసింది ఖచ్చితంగా చాణక్య లవర్ అయి ఉంటుంది అని ఒక చెయ్యి అటు వేసి ఉంచింది మిథున. యూ నాటి, అవతల ఫోన్లో ఏం చెప్పారో మరి అది విని చాణక్య సిగ్గుపడుతూ అన్నాడా మాట. ఏంటి, డిన్నర్కి వస్తావా? సరే రా, డిన్నర్ రెడీ చేసి ఉంచుతాను. నీ దగ్గరికి అంటే రెక్కలు కట్టుకుని వాలిపోను. ఇప్పుడే వస్తున్నా, డోర్ తీసి ఉంచు అని ఫోన్ పెట్టి బైక్ కీస్ గాల్లో ఊపుకుంటూ ముందుకు కదిలాడు చాణక్య. మీదు డిన్నర్ ప్రిపేర్ చేయి, నా బేబీ వస్తుంది తనకు కూడా అని చెప్పి వెళ్ళిపోయాడు చాణక్య. ఇప్పుడు చూస్తాను వీడి బేబీ ఎంత అందగత్తం అని ముందుకు వెళ్తూ అక్కడ గోడకున్న అద్దంలో తన్ని తాను చూసుకుని తన ఒంటి వంపులకి మిథునని తల తిప్పుకోలేకపోయింది. గర్వంగా అద్దం కేసి చూసింది. కానీ ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం మిథునని చూసి వెక్కిరింపుగా నవ్వింది. మొగుడు కోరిక తీర్చలేని నీకు ఇక అందం ఎందుకే అని ఎగతాళిగా అడిగినట్టు అనిపించింది మిథునకి. మిథున కోపంగా కిచెన్లోకి వెళ్ళింది. కాసేపటికి చాణక్య ఒక అమ్మాయిని తీసుకుని ఫ్లాట్కి వచ్చాడు. మోకాళ్ల పైకి స్కర్టు, స్లీవ్లెస్ జాకెటు, లూజ్ హెయిర్తో చాలా పోజ్గా ఉంది ఆ అమ్మాయి. ఫ్లాట్కి తన దగ్గర ఉండటంతో గీత డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. చాణక్య లోపలికి వచ్చేసరికి కిచెన్ ఎక్కడ ఉందో కూడా తెలియనంత పొగ. కంగారుగా అక్కడికి వెళ్ళి మీదు మీదు అని 2 సార్లు పిలిచాడు. దగ్గుతూ ఆ పొగ నుంచి దయ్యంలా బయటికి వచ్చింది మిథున. మీదు, నీకేం కాలేదు కదా, ఈ పొగేంటి అని అడిగాడు చాణక్య.
అది సాంబార్లోకి తాలింపు వేస్తూ ఉంటే ఇలా పొగ వచ్చేసింది అని బుర్ర గోక్కుంటూ చెప్పింది మిథున. నిజం చెప్పు, నీకు వంట వచ్చా? మిథున కళ్ళలోకి చూస్తూ అడిగాడు చాణక్య. అంతలా అడ్డంగా ఊపింది. మరి ఏమంత కాన్ఫిడెంట్తో చెప్పావు వంట చేస్తాను అని? అది యూట్యూబ్లో చూసి. హా, యూట్యూబ్లో చూసి వంట చేయటం ఏమైనా బ్రహ్మ విద్య? యూట్యూబ్లో చూసి చేద్దామనుకున్నాను చాణక్య. నీలాంటిది యూట్యూబ్లో చూసి ఎగ్జామ్స్లో కాపీ కొట్టడం నేర్చుకుందట. వెళ్ళు బయటికి, ఈ రోజుకి నా తంటాలేవో నేను పడతాను కానీ రేపటి నుంచి నువ్వే చేయాలి అని మిథునాన్ని తిట్టి అక్కడ ఓపెన్ చేసి ఉన్న కందిపప్పు డబ్బా చూసి, కేజీ కందిపప్పు తగలబెట్టావు కదేం? కేజీ కందిపప్పు రేటు ఎంత తెలుసా? 120 రూపాయలు. నాకు ఇది 2 నెలలకి వస్తుంది. ఎవడిస్తాడే, మీ బాబు పంపిస్తాడా అని చాణక్య కోపంగా అడిగాడు. ఇదిగో మాటి మాటికి మా నాన్న ఎందుకు మధ్యలోకి లాగుతావు? నీకు కావాలంటే ఆ కందిపప్పు డబ్బులు ఇచ్చేస్తాన్లే అని మిథున. డబ్బులు ఇస్తావా? వెళ్ళే ఇక్కడి నుంచి అని చాణక్య తిట్టగానే మిథున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ యాక్షన్కి ఏం తక్కువ లేదు. పిలవగానే భలే వచ్చేస్తాయిలే నీకా కన్నీళ్లు. ఆ సావిత్రి గారిలాగా ఎన్ని చుక్కలు కావాలో అన్ని కూడా వచ్చేస్తాయా అన్నాడు చాణక్య. బేబీ ఎందుకంత అంగరవుతావు? నేను హెల్ప్ చేస్తానులే. నువ్వలా కోప్పడి నీ హెల్త్ పాడు చేసుకోకు అని వయ్యారాలు పోతూ చెప్పింది చాణక్యతో వచ్చిన అమ్మాయి. సరే బేబీ, రా ఇద్దరం కలిసి రొమాన్స్ చేసుకుంటూ వంట చేద్దాం. మిథున ఉందని కూడా కామన్ సెన్స్ కూడా లేకుండా అన్నాడు చాణక్య. చీ బేబీ, నీకు సిగ్గులేదు? అక్కడ నీ వైఫ్ ఉంది కదా, ఎంత అగ్రిమెంట్ మీద పెళ్లి చేసుకున్నాం, తను బాధపడుతుంది కదా అంది ఆ బేబీ. నో బేబీ, ఈవిడకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి ఆ సోఫా మీద పడి దొర్లుతూ ఉండు. వంటయ్యాక చెప్తాను, వచ్చి మెక్కుదువు కాని అన్నాడు చాణక్య. మిథున ఉక్రోషంతో 2 అడుగులు ముందుకు వేసింది. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు వెనక్కి తిరిగి, ఎలాగూ రేపటి నుంచి నేనే వంట చేస్తాను కదా, ముందు నాకు వంట ఎలా చేయాలో చెప్పు. అంటే మన ఇద్దరికి ఎన్ని వెజెస్ కట్ చేయాలి, కూరలో ఆయిల్ ఉప్పు కారం ఎంత వేయాలో చెప్పు. రేపటి నుంచి నేనే చేస్తానులే వంట అంది మిథున. సరే బేబీ, నువ్వు వెళ్ళి మన బెడ్రూమ్లో రెస్ట్ తీసుకో. నీ వంట అయిన తర్వాత బెడ్రూమ్కి తీసుకువస్తాను. ఇద్దరం కలిసి అక్కడే కూర్చొని తిందాం అన్నాడు చాణక్య. బేబీ, యు ఆర్ సో నాటీ. నేను ఎంత నాటీయో నువ్వు డిన్నర్ అయిన తర్వాత చెప్తావులే తన కన్ను కొడుతూ చెప్పాడు చాణక్య. వీళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ లవర్సేనా అనిపిస్తుంది. పైగా చాణక్యకి ఇలాంటి అమ్మాయి నచ్చుతుందా? అలా అని నన్ను ఏడిపించడానికి తీసుకువచ్చాడంటే ఈ అమ్మాయి అయినా ఇలా చేస్తుందా? ఇలా చేస్తే తన లైఫ్ స్పాయిల్ అవ్వదు అని మిథున మనసులో అనుకుంటుంటే, ఏ నిన్నే పిలిచేది, ఆ పాణి లైవ్ అని మొహంపై చిటిక వేసి మరీ పిలిచాడు చాణక్య. అలా చాణక్య వంట చేస్తూ ఉంటే మిథున వంట చేయటంలో చిన్న చిన్న టెక్నిక్స్ చూసి నేర్చుకుంటుంది. బాలు, అక్కడ చాణక్య దగ్గర ఎవరు లేరేమో, డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఉండరేమో అని ఏడుస్తూ అడిగింది మిథున. లేదు మిథున, అక్కడ ఇంకా ఉన్నారులే, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు, డోంట్ పానిక్ అన్నాడు బాలు. ఏంటి చాణక్య గారు, ఈ రోజంత లేట్ అయింది? మీకు బొత్తిగా నా మీద ధ్యాస లేకుండా పోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన చాణక్య చేతిలో క్యారియర్ అందుకుంటూ అడిగింది మిథున. ఏంటి చాణక్య గారు, ఈ రూమ్లో నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూశాడు చాణక్య. అబ్బా, ఒప్పుకుంటాంలేండి, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని. అయినా మీకు మెసేజ్ పెట్టాను కదా, అత్తయ్య మామయ్య వస్తున్నారు, త్వరగా రండి అని. ఆ మెసేజ్ చూసుకునే తీరిక కూడా లేదా మీకు అంది మిథున. ఓహో, అదా మ్యాటర్ అని వెనక ఉన్న నిర్మల వాళ్ళని చూసి, ఎప్పుడు వచ్చారమ్మా అని అడిగాడు చాణక్య. ఇప్పుడే వచ్చాం కానీ ఏంట్రా ఇంట్లో అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నావా అని చాణక్య వాళ్ళ నాన్నగారు చాణక్యని అడిగారు. అయ్యో, అలాంటిది ఏం లేదు నాన్న. ఏమీ మీదు, నేను నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని మిథున చుట్టూ చెయ్యి వేసి అడిగాడు చాణక్య. ఏమీ మీదు, మళ్ళీ భుజం మీద ఈ చెయ్యి ఒకటి, చెప్తా నీ పని అని మనసులో అనుకుని, మరి కాదా చాణక్య గారు, పొద్దున కోడి కుయ్యకముందే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అందరూ నిద్రపోయే టైంకి ఇంటికి వస్తారు. ఇంకెప్పుడు ఆ ఫ్రెండ్తో సోది వేయటం తప్ప ఏమైనా చేసేది ఉందా మీరు అంది మిథున. ఆహా, ఇలా వచ్చావా, చెప్తా నీ పని అని చాణక్య మనసులో అనుకుని, అబ్బా, అదేదో ప్రాజెక్ట్ వర్క్ ఉండి నీతో టైం సరిగ్గా స్పెండ్ చేయలేదు, కానీ ప్రాజెక్ట్ వర్క్ అయిపోతే
మనం హనీమూన్కి ప్లాన్ చేసుకోవచ్చు, ఏమంటావు? మిథున భుజంపై తన 2 చేతులు వేసి కళ్ళు పైకి ఎగరేస్తూ అడిగాడు చాణక్య. సిగ్గులేదా అని గట్టిగా అనేసరికి నిర్మల మిథున వైపు అనుమానంగా చూసేసరికి, ఏంటి చాణక్య గారు, మీరు మనమిద్దరమే లేమిక్కడ అని సిగ్గుపడుతూ, లేదు లేదు పడుతున్నట్టు యాక్షన్ చేస్తూ చాణక్య బెడ్రూంలోకి వెళ్ళిపోయింది మిథున. ఈ మహానటి ముందు ఆ మహానటి ఎక్కడికి వస్తుంది? ఆవిడ కంటే లేట్గా పుట్టింది కానీ, లేదంటే ఆవిడ్ని మించి ఈవిడ గొప్ప నటి అయిపోయేదేమో మనసులో అనుకుని నవ్వుకున్నాడు చాణక్య. చాణక్య తన బెడ్రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వచ్చిన చాణక్యని ప్రేమగా పిలిచింది మిథున. ఒక్క నిమిషం అని తన ఫోన్ తీసి, ఆ బేబీ చెప్పు అన్నాడు చాణక్య. అదేంటి ఫోన్ రింగ్ అవ్వలేదు కదా అని మిథున. వైబ్రేషన్లో ఉంది. అయినా నా గురించి నీకెందుకు, వెళ్ళి నీ పని చూసుకో అని మిథునకి ముక్తసరిగా సమాధానం చెప్పి, హలో బేబీ, ఈరోజు మమ్మీ డాడీ ఊరు నుంచి వచ్చారా, నువ్వు వస్తే బాగోదురా అన్నాడు చాణక్య. అవతల ఆ బేబీ ఏం మాట్లాడిందో కానీ, ఓ నీ రూమ్కా, మరి డోర్స్ ఓపెన్ చేసి ఉంచైతే మెలికలు తిరుగుతూ చెప్పి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళబోయాడు చాణక్య. చాణక్య అని మళ్ళీ పిలిచింది మిథున. ఏంటి విసుగ్గా అడిగాడు చాణక్య. చాణక్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీ ముందే కదా ఫోన్లో మాట్లాడాను, అర్థం కాలేదా? నో, నువ్వు ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు అంది మిథున. నాకు నచ్చిన చోటికి నేను వెళ్తాను. అయినా నువ్వు నాకేమవుతావు, నీకు నాకు సంబంధం ఏంటి అన్నాడు చాణక్య. నీకు నాకు ఏం సంబంధం లేదు. అత్తయ్య మామయ్య వచ్చారు కదా, నువ్వు వెళ్తే వాళ్ళకేమైనా డౌట్ వస్తుందని అన్నానంతే అని మొండిగా చెప్పింది మిథున. వాళ్ళు మా అమ్మ నాన్న కదా, వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే. అయినా అత్తయ్య మామయ్య ఏంటి ఇలా వరసలు కలిపేసి నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా అన్నాడు చాణక్య. ఓకే, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, నీతో నాకేంటి అని చాణక్యం తోసుకొని మరి వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని మిథున. మీదు నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, మరి లోనికి వెళ్తే ఎలా, బయటికి రా త్వరగా అన్నాడు చాణక్యం. నో, నేను కూడా ఇప్పుడే బయటికి వెళ్ళాలి, నాకు అర్జెంటు పని ఉంది, నేను వచ్చే వరకు నువ్వే బయట వెయిట్ చేయి అంది మిథున. ఈ టైంలో ఎక్కడికి అన్నాడు చాణక్యం. నాకు నచ్చిన చోటికి, నీకెందుకు? మా అమ్మా నాన్న అడిగితే మీ అమ్మ నాన్న కదా, నువ్వే సర్ది చెప్పుకో. అబ్బా రాక్షసి, సరే నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళనులే, బయటికి రామ్. నేను బయటికి వచ్చాక మాట మారిస్తే, నో మిథున, రా బయటికి, పోనీ మనం ఇద్దరం వెళ్దాంలే బయటికి. మరి నీతో పాటు ఆ బేబీని కూడా తీసుకొస్తావా? లేదు తీసుకురాను, నువ్వు బయటికి రా, నాకు అర్జెంటు అన్నాడు చాణక్య. చాణక్య మాటకి నవ్వుకొని బయటకు వచ్చింది మిథున. మార్నింగ్ చాణక్య తన రూమ్ నుంచి లేచి బయటికి రాగానే, చాణక్య గారు కాఫీ తీసుకోండి అని తలకి టవల్ ఒంటికి చీర చుట్టుకొని కాఫీ కప్ తీసుకువచ్చి ఇచ్చింది మిథున. అదేంటి, మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి నేను ఇండియా ఓడిపోతే వంట నేను చేస్తాను అని బెట్ కట్టి ఓడిపోయాను కదా అన్నాడు చాణక్య. మిథున చాణక్య కాలు తొక్కి, అటు చూడు ఆ నిర్మల వాళ్ళ వైపు చూపించింది. ఓ సారీ అని ఆ కప్పు తీసుకొని సోఫాలో కూలబడ్డాడు చాణక్య. అత్తయ్య మామయ్య ఇక్కడే ఉంటే చాణక్య నేను కలిసి వేసిన పెళ్లి డ్రామా బయటికి తెలిసిపోతుంది, వీళ్ళని ఎలా పంపించాలి అని అనుకుంది మిథున. చాణక్య, నువ్వు బెట్లో ఓడిపోయి 15 రోజులైంది, అంటే నువ్వు ఇక 15 రోజులు వంట చేయాలి కదా. ఇప్పుడు నీకొక టాస్క్ ఇస్తున్నాను, అది చేస్తే నెక్స్ట్ 15 రోజులు నేనే వంట చేస్తాను అంది మిథున. ఏంట టాస్క్ అని అడిగాడు చాణక్యం. నువ్వు మన రూమ్ నుంచి విజిల్ వేయాలి నా వైపు చూసి అంది మిథున. ఇది పెద్ద పనా ఏంటి అన్నాడు చాణక్యం. హా, ఇక్కడే ఉంది ట్విస్టు. ఏంటి, మీ అమ్మగారు నా పక్కన ఉన్నప్పుడు నువ్వు విజిల్ వేయాలి అంది మిథున. చాణక్య ఒకసారి ఆలోచించి, డీల్ ఓకే అన్నాడు చాణక్యం. ఇదిగో అమ్మాయి, ఏమైనా విశేషం ఉందా ఇంకా లేదా అని క్యారెట్ సర్దుతున్న మిథునని టీ పెడుతున్న నిర్మల అడిగింది. మీ అబ్బాయి గారు అప్పుడే పిల్లలు వద్దు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామంటున్నారు అంది మిథున. మిథునకి చెప్పినట్టుగానే వాళ్ళ బెడ్రూమ్ నుంచి విజిల్ వేశాడు చాణక్యం. అత్తయ్య, మీ అబ్బాయి గారు పిలుస్తున్నారు, రాకపోతే వెసుకుంటారు అత్తయ్య అని సిగ్గుపడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళింది మిథున. చూసావా, నీ బెట్లో విన్నయ్యాను, 15 రోజులు వంట నీదే అన్నాడు చాణక్యం. సరే అయితే నెక్స్ట్ 15 రోజులు నేనే వంట చేస్తానులే, ఆ తర్వాత నువ్వే చేద్దువు కాని అంది మిథున. చూసారా చూసారా మీ కొడుకు చేష్టలు అని భర్తకు వెళ్ళి చెప్పింది నిర్మల. ప్రతిదీ అలా ఆలోచించకు,
అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మనం ఎందుకు వాళ్ళ మధ్యలో? ఈరోజు సాయంత్రమే మనం బయలుదేరదాం అన్నారు నిర్మల భర్త. ఓహో, ఇదా తమరి ప్లాను అని మనసులో అనుకున్నాడు చాణక్య. చాణక్య వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిన వారానికి మిథున అమ్మ నాన్న కూడా ఊరు నుంచి వచ్చారు. మిథున వాళ్ళ అమ్మ హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాణక్య వచ్చి మీదు కాఫీ అంటించాడు. మీరు తెచ్చారేంటి అని ఇబ్బందిగా తీసుకుంది మిథున. హే, ఏంటి మిథున ఇది? పెళ్ళై నెల కూడా కాకుండానే అప్పుడే మీ ఆయన చేత వంట అది చేయిస్తున్నావా? పెళ్ళై సంవత్సరమైనా నేను మీ చేత వంట కూడా చేయించలేదు తెలుసా అంది మిథున వాళ్ళమ్మ. ఏంటి నీకు బుద్ధి ఉందా? మా అమ్మ ముందు నాకు కాఫీ తెచ్చిస్తావేంటి అని కోపంగా చాణక్యని అడిగింది మిథున. మరి మా పేరెంట్స్ వచ్చినప్పుడు నువ్వు ఇలాగే చేశావు కదా అని అమాయకంగా అడిగాడు చాణక్య. చీ, ముద్దపప్పు అని తిట్టుకుంది మిథున. బాలు, చాణక్యకి ఏం కాదు కదా, ఒకసారి ఫోన్ చేసి అడగవా తన కండిషన్ ఎలా ఉందో అని అడిగింది మిథున. అలాగే మిథున, అడుగుతాను అని హాస్పిటల్లో ఉన్న తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగాడు బాలు. ఇంకా క్రిటికల్గానే ఉందట మిథున అన్నాడు బాలు. త్వరగా వెళ్ళు బాలు ప్లీజ్ అని ప్రాధేయపడింది మిథున. డోర్ బెల్ రింగ్ అవ్వటంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మిథున. ఎదురుగా చాణక్య బేబీ నించని ఉంది. మిథున డోర్ తీయగానే కనీసం మిథునని తప్పుకోమని కూడా అడగకుండా తను తోసుకు వెళ్ళి నేరుగా బెడ్రూమ్ వైపుగా వెళ్తూ ఏ యు గెట్ మీ ఏ కాఫీ అని చిటిక వేసి చెప్పి లోపలికి వెళ్ళిన తను. ఎలా కనిపిస్తున్నానే నేను నీ కంటికి? నీకు నేను కాఫీ తీసుకురావాలా? ఉండు చెత్త అని చీర కొంగు దోసుకొని కిచెన్లోకి వెళ్ళింది మిథున. కాసేపటికి జ్యూస్ గ్లాస్తో చాణక్య బేబీ ముందు ప్రత్యక్షమైంది మిథున. బేబీ, ఇక ఎంతసేపు నేనిక్కడ నీ రూమ్లో వెయిట్ చేస్తున్నాను అని వయ్యారాలు పోతూ అడిగింది తను. వచ్చేస్తున్నా బేబీ, ఒక 5 మినిట్స్ అన్నాడు చాణక్య. ఓకే, త్వరగా రా బేబీ అని ఫోన్ పెట్టేసి మిథున వైపు చూసి ఇదేంటి కాఫీ తీసుకురమ్మంటే జ్యూస్ తీసుకొచ్చావు అని అడిగింది. అది నీ హెల్త్కి మంచిది అని చాణక్య ఇవ్వమని చెప్పాడు అంది మిథున. ఓ మై బేబీ, నేనంటే ఎంత ఇష్టం బేబీ నీకు అని ఫోన్లో చాణక్య ఫోటో చూసి మురిసిపోతూ అయినా చాణక్య ఏంటి, చాణక్య, చాణక్య గారని పిలువు అంతను. నీకెందుకు నేను ఎలా పిలిస్తే చాణక్య అంటాను, ఏరా ఒరే అంటాను. మధ్యలో నీ బాధ ఏంటి అని మనసులో అనుకొని ఆ జ్యూసు గ్లాస్ ఇచ్చింది మిథున. తను ఆ గ్లాస్ తీసుకొని ఎత్తింది దించకుండా ఓ గుటకలో ఆ జ్యూస్ ఖాళీ చేసేసింది. ఆ జ్యూస్ తాగిన వెంటనే ఒక్కసారిగా పొలమారిపోయింది తనకి. ఏంటి ఇదేం జ్యూసు అని ఒగరుస్తూ అడిగింది తను. హా, మిరపకాయ జ్యూసు అంది మిథున బొడ్లో చీరకొంగు దోపుకుంటూ. నీ మిరపకాయతో ఎవరైనా జ్యూస్ చేస్తారా? నాకు వాటర్ తీసుకురా అని తన కళ్ళలోంచి ముక్కులోంచి నీరు కారుతూ ఉండగా. అదిగో అక్కడ ఉన్నాయి, నువ్వు గ్లాస్ తాగి నాకొక గ్లాస్ తీసుకురా అని తన జుట్టు పట్టుకొని చెప్పింది మిథున. మిథున, నా వల్ల కావట్లేదు, మొత్తం ఒళ్ళంతా మండిపోతుంది, వెళ్ళి తీసుకురా అని బ్రతిమాలింది తను. ఇంతలో హాల్లోంచి ఎవరు వచ్చిన చప్పుడు వచ్చింది. అది ఖచ్చితంగా చాణక్య అని అర్థమైంది మిథునకి. అమ్మో, చాణక్య వచ్చేశాడు. అబ్బా, నాకైనా ఈ తొందర ఏంటి? ఇప్పుడు చాణక్య నన్ను అసలు ఊరుకోడు. ఒకవేళ చాణక్య నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటే అని భయంగా హాల్ కేసు చూస్తుంది మిథున. మీదు అని హాల్లో చాణక్య గొంతు వినిపించగానే చాణక్య ప్లీజ్ హెల్ప్ మీ అని లోపల నుంచి అరిచింతను. బేబీ అంటూ ఒక్క పరుగులో అక్కడికి వచ్చాడు చాణక్య. చాణక్య, మంట, వాటర్ తీసుకురా అడిగింది తను. ఓకే, ఐ విల్ గెట్ ఇట్ అని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చాడు చాణక్య. తను ఆ వాటర్ తాగి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి లోపలికి పీల్చింది. ఏమిచ్చి చచ్చావే నా బేబీకి అని మిథునని అడిగాడు చాణక్య. అది చాణక్య, ఈరోజు యూట్యూబ్లో మిరపకాయ జ్యూస్ చేయడం చూశాను, అది ఎలా ఉంటుందో ట్రై చేశాను. అదే టైం ఈ బేబీ అదే నీ బేబీ వచ్చింది, తనకి టేస్ట్ చూడమని ఇచ్చాను అని బుర్ర గోక్కుంటూ చెప్పింది మిథున. అమ్మా, ఎన్న అబద్ధాలు చెప్తున్నావే అని మనసులో అనుకుంది ఆ బేబీ. అదే చాణక్య బేబీ, కానీ నోరు కారంగా ఉండడం వల్ల ఆ మాట బయటకు చెప్పలేకపోయింది తను. చంపయ్యవే, నన్ను తనని కలిపి చంపేయి, అసలు కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అయినా నిన్ను నమ్మి నీకు ఈ వంట పని అప్పచెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ పని. చా వెళ్ళు, నా కళ్ళ ముందు కనిపించకు అని చాణక్య అనేసరికి మనసు విరిగిన దాంట్లా పక్కకు వెళ్ళిపోయింది మిథున. మిథున వెళ్ళిన తర్వాత కిచెన్ నుంచి షుగర్ తీసుకువచ్చి
తనకి నోటికి అందించాడు చాణక్య. మిథున వెళ్ళి ఊరకంటగా సోఫాలో మోకాళ్ల మధ్య మొహం పెట్టి కూర్చుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ తన కళ్ళ ముందు కదిలాయి. మిథున వాళ్ళ తాతగారి ఊరు ఒక మారుమూల పల్లెటూరు. మిథున్ నాన్నకి పట్నంలో ఉద్యోగం కావటంతో వాళ్ళ ఒక్కగానొక కూతురు అయిన మిథున ఆ పల్లెటూరు వాళ్ళ నానమ్మ తాతయ్యల దగ్గరే పెరిగింది. వాళ్ళ తాతయ్య బొత్తిగా పాతకాలం మనిషి. ఆడదంటే కేవలం వంటగదికే పరిమితం అనుకునే మనస్తత్వం. కేవలం మిథున వాళ్ళ తాతయ్య కాదు, అక్కడ మగవాళ్ళంతా ఆడవాళ్ళని అలాగే వంటగదికే పరిమితం చేసేశారు. ఆఖరికి ఇంట్లో కావలసిన పప్పులు ఉప్పులు కూడా వాళ్ళకి నచ్చిన చోటే తెచ్చేవారు. అలాంటి విషయాల్లో కూడా ఆడవాళ్ళని జోక్యం చేసుకునిచ్చేవారు కాదు. మగవాళ్లకు వండి వార్చటమే ఆడవాళ్ళ పనిగా అక్కడ ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు చూసిన మిథునకి మగవాళ్లపైనే అసహ్యం వేసింది. ఆ తర్వాత పై చదువులకు పట్నం వచ్చిన తను కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదవకపోవటం, వాళ్ళ స్కూల్లో ఒకసారి తన ఫ్రెండ్ మీద సెక్సువల్ అబ్యూజ్ చేయటం, వీటన్నిటినీ చూసి మగవాళ్ళన్నా పెళ్ళి అన్నా ఒక తెలియని భయం మిథున మనసులో చోటు చేసుకుంది. కానీ చాణక్యని పెళ్లి చేసుకున్నాక ఆ భయం మిథున మనసులో నుంచి కొంచెం తగ్గిందే అని చెప్పాలి. వాళ్ళ పెళ్లి అప్పటి నుంచి చూస్తుంది చాణక్యని. తనతో చాలా సిల్లిగా ఉంటాడు, కానీ మిథున వాళ్ళ అమ్మతో కానీ వేరే ఏ ఆడవాళ్ళతో అయినా చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఆ బేబీని చాలాసార్లు ఇంటికి వచ్చినా ఎప్పుడు తప్పుగా అయితే ప్రవర్తించలేదు. ఇద్దరు రూమ్లోకి వెళ్ళినా ఎప్పుడు డోర్స్ కూడా క్లోజ్ చేసుకునేవారు కాదు. అందుకే అగ్రిమెంట్ విషయం పక్కన పెట్టి చాణక్యని మనసులో పెట్టుకుని మిథున. అందుకే ఇప్పుడు చాణక్య తన్ని అన్ని మాటలనగానే ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది మిథున. మిథున అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంది. కాసేపటికి చాణక్య తన బేబీ డిన్నర్ కూడా చేసేందుకు సూచికగా డైనింగ్ టేబుల్పై చప్పులు కూడా వినిపించాయి. అయినా మిథున కదలకుండా అక్కడే కూర్చొని అలా ఏడుస్తుంది. మళ్ళీ ఇంకొంచెం సేపటికి బాయ్ బేబీ అని చాణక్య మాట వినిపించింది మిథునకి. బాయ్ బేబీ అట, బాయ్ బేబీ అని మూతి 30 వంకర్లు తిప్పింది మిథున. చాణక్య బేబీ వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చాడు. అతను వచ్చేసరికి టీ పైపై ఉన్న మిథున ఫోన్ రింగ్ అవుతుంది. కానీ మిథున అది పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఏడుస్తుంది. మిథున ఫోన్ వచ్చింది చూడు అన్నాడు చాణక్య. కానీ మిథున చాణక్య మాట విని కూడా విన్నట్టు వదిలేసింది. ఆ ఫోన్ అలాగే రింగ్ అవుతుండటంతో చాణక్య మిథున కాల్ ఆన్సర్ చేశాడు. హలో అత్తయ్య చెప్పండి అన్నాడు ఆ కాల్ ఆన్సర్ చేసి. బాబు చాణక్య మిథున లేదా అని అడిగింది ఆవిడ. స్నానం చేస్తుంది అత్తయ్య అని అబద్ధం చెప్పాడు చాణక్య. అలా చెప్పిన చాణక్య వైపు సూటిగా చూసింది మిథున. ఓ సరే బాబు, మీరు భోజనం చేశారా అని అడిగింది. ఇంకా లేదు అత్తయ్య, మిథున వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాను అన్నాడు చాణక్య. సరే బాబు ఉంటాను, ఊరికి ఏం చేస్తుందా అని ఫోన్ చేశాను, ఇక ఉంటాను బాబు అని ఫోన్ పెట్టేసింది తను. చాణక్య ఆ ఫోన్ మళ్ళీ ఆ టీ పైన పెట్టి మిథున లే భోజనం చేద్దువు అని పిలిచాడు చాణక్య. అయినా మిథున ఏం పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఏడుస్తుంది. మిథున నిన్నే కదా పిలుస్తుంది, రా అని మళ్ళీ పిలిచాడు చాణక్య. చాణక్య మాటలు పట్టించుకోకుండా ఇక గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది మిథున. మిథున ఇప్పుడు నేనేమన్నాను అని ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు చాణక్య. మా అమ్మ చెప్పింది నిజమే చాణక్య, పెళ్ళయిన కొన్ని రోజులకే నా మీద నీకు ప్రేమ అప్పుడే తగ్గిపోయింది, నువ్వు నన్ను మీదు అని కూడా పిలవట్లేదు అని మిథున. ఏ తింగరి బుచ్చి నీ ఏడు పదా, సర్లే చాలా టైం అయింది పదా డిన్నర్ చేద్దాం అన్నాడు చాణక్య. నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు అని మొండిగా కూర్చుంది మిథున. మొండి పిల్ల అని తనలో తాను నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ ప్లేట్లో వడ్డించుకొని వచ్చాడు చాణక్య. ఇదిగో తిను అని ప్లేట్ మిథున ముందు పెట్టాడు చాణక్య. నాకు వద్దు 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 అని మిథున. మీదు మా మీద గుడ్ గర్ల్ కదా, ఇప్పుడు డిన్నర్ చేస్తుందిరా, గుడ్ గర్ల్లా రా తిను అని ముద్దలు కలిపి మిథున దగ్గరికి తీసుకువచ్చాడు చాణక్య. నాకు వద్దు అంటున్న మిథున బుగ్గలని గట్టిగా నొక్కిపెట్టి నోట్లో కలిపిన ముద్ద పెట్టాడు చాణక్య. ఆ ముద్ద తిని చాణక్య వైపు నవ్వుతూ చూసింది మిథున. హమ్మా నవ్వేశావా, ఇదిగో తిను అని ప్లేట్ మిథునకి ఇచ్చాడు చాణక్య. నేను తినను, నువ్వే తినిపించు అని మిథున. నీకు తినిపించి నీ మూతి కడిగి ఇక నేను ఎప్పుడు తిననే అన్నాడు చాణక్య.
నేను తినిపించనా నీకు? నిజమా అంటూ మిథున కళ్ళలోకి చూసి అడిగాడు. వెంటనే మిథున కూడా చాణక్యకి ముద్దలు కలిపి పెట్టింది. మీదు నీకొక విషయం చెప్పనా? బేసికలీ నువ్వు చాలా గుడ్ గర్ల్వి, కానీ మొండి పిల్లవి. నిన్ను దారిలో తెచ్చుకోవడానికే ఈ అగ్రిమెంట్ నాటకమంతా అన్నాడు చాణక్య. మిథునకి అర్థం కాక చాణక్య కళ్ళలోకి అయోమయంగా చూసింది. అవును మిథు, మన పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే నాకు చాలా నచ్చేశావు. మన ఇద్దరిని మాట్లాడుకోమని లోపలికి పంపించినప్పుడు సత్యభామల నీ పొగరు అప్పుడు ఇంకా నచ్చావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వేమో పెళ్లి ఇష్టం లేదన్నావు. నీకు పెళ్లి మీద ఉన్న అపోహలన్నీ తొలగించి నిన్ను నా దాన్ని చేసుకోవడానికి ఈ డ్రామా అంతా. ఇక ఈరోజు చెప్పాను కదా నా బంగారం బాగుంటుంది అని. ఇదిగో నా బంగారం అంటూ ఫోన్లో మిథున ఫోటో తీసి చూపించాడు చాణక్య. అంతా విన్న మిథున ఏడుస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి లోపల నుంచి డోర్ గడియబెట్టేసింది. మీదు మీదు అని డోర్ని దబాదబా బాదాడు చాణక్య. కొట్టి కొట్టి చాణక్య చేతులు కొయ్యబారాయి కానీ మిథున మాత్రం డోర్ ఓపెన్ చేయలేదు. లోపలికి వెళ్ళిన మిథున చాణక్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తనలో తనే కుమిలిపోయింది. అలా రాత్రి అంతా కంటి మీద కొనుక్కులేదు మిథునకి. పొద్దునే చాణక్య లేచే టైం కంటే ముందే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయింది మిథున. ఆఫీస్కి వెళ్ళిన రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచించింది మిథున. దాని గురించి ఆలోచించగా పెళ్లి అప్పటి నుంచి చాణక్యతో గడిపిన ప్రతి విషయం గుర్తెచ్చుకుంది. అప్పటి వరకు చాణక్య తన్ని మోసం చేశాడు అని కోపంతో ఉన్న చాణక్య ఆ పెళ్ళప్పటి జ్ఞాపకాలు గుర్తురాగానే ఆ కోపం కాస్త ప్రేమగా మారిపోయింది. వెంటనే చాణక్యతో ఫోన్లో మాట్లాడాలి అనుకుంది. కానీ ఎందుకో ఆ ప్రయత్నం విరమించింది. వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుదామనుకుంది. కానీ తన బ్యాడ్ లక్ మరి ఆ మేనేజర్ మూడు బాగోలేదో మరి. మిథునకి లీవ్ ఇవ్వలేదు అతను. మిథున కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. అయినా నా పిచ్చి కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా చాణక్య ఇంటి దగ్గర ఉంటాడా ఏంటి అనుకుని యాంత్రికంగా ఆ కంప్యూటర్ ముందు వర్క్ చేస్తుంది మిథున. ఆఫీస్ కంప్లీట్ అవ్వగానే మళ్ళా మేనేజర్ కంటపడితే ఏ పని అప్పచెప్తాడో అని ముందుగానే ఆఫీస్ నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేసింది మిథున. ఇంటికి రాగానే ఒక స్ట్రాంగ్ కాఫీ మగ్లో పోసుకొని హాల్లోకి వచ్చి టీ పైపై ఉన్న చాణక్య ఫోటో చేతిలోకి తీసుకుంది మిథున. ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడికి చాణక్య వచ్చాడని అర్థమై తనంతను ఒకసారి అద్దంలో చూసుకొని జుట్టు సవరించుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మిథున. ఎదురుగా చాణక్య ఫ్రెండ్ బాలు. మిథున చాణక్యకి యాక్సిడెంట్ అయింది, కండిషన్ క్రిటికల్. బాలు అరగంట అయింది మనం ఇంటి నుంచి బయలుదేరి ఇక హాస్పిటల్కి రాలేదేంటి అని అసహనంగా కార్ డ్రైవ్ చేస్తున్న బాలుని అడిగింది మిథున. లేదు మిథున, దగ్గరికి వచ్చేసాం అన్నాడు బాలు. త్వరగా వెళ్ళు బాలు, నేను చాణక్యని చూడాలి త్వరగా. మిథున నిన్నొకటి అడగనా అన్నాడు బాలు. అయోమయంగా చూసింది మిథున. మిథున, చాణక్య కోసం ఇంత బాధపడుతున్నావు మరి? నిన్న నైట్ చాణక్యతో ఎందుకు అంత రూడ్గా బిహేవ్ చేశావు? ఈరోజు చాణక్య ఆఫీసులో రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోయాడు. అది ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. అసలు నీకు ఒక విషయం తెలుసా? చాణక్యకి ఇప్పుడు వర్క్ చేస్తున్న దానికంటే ఇంకా మంచి ఫారిన్ కంపెనీలో వచ్చింది తెలుసా? కానీ నీ కోసం ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. తను వెళ్తే నువ్వు ఒంటరి దానివి అయిపోతావని, కానీ నువ్వు వాడిని బాధ పెట్టి వాడికి యాక్సిడెంట్ జరిగేలా చేశావు అన్నాడు బాలు. ఏయ్, మూసుకొని కార్ డ్రైవ్ చేయి అని మిథున. ఇంకో 10 నిమిషాలు ఓపిగ్గా చూసింది మిథున. ఇంకా ఎక్కడ హాస్పిటల్ దరిదాపుల్లో కూడా వచ్చినట్టు కనపడలేదు తనకి. ఇక మిథునలో ఓపిక నశించింది. బాలుని డ్రైవర్ సీట్ నుంచి దించి తను అక్కడ కూర్చొని ఏ హాస్పిటల్ అని అడిగింది బాలుని. బాలు చెప్పిన హాస్పిటల్ని గూగుల్ నావిగేటర్లో అడిగి కార్ డ్రైవ్ స్టార్ట్ చేసింది మిథున. మిథున వెళ్తున్న స్పీడ్కి బాలు పై ప్రాణాలు పైకి పోతున్నట్టు ఉన్నాయి. మిథున, ఇంట్లో నా వైఫ్ నా కోసం ఎదురు చూస్తుంది, కొంచెం స్లోగా వెళ్ళు అన్నాడు బాలు. హాస్పిటల్ వచ్చే వరకు నేనెవరి చెత్త కబుర్లు విందల్చుకోలేదు అంది మిథున తన శక్తి మేరకు యాక్సిలేటర్ను కాలుతూ తొక్కుతూ. అమ్మో, చాణక్యకి యాక్సిడెంట్ అయిందంటేనే ఇంత వైల్డ్గా మారిపోయింది. ఇప్పుడు అసలు విషయం తెలిస్తే పూనకం వచ్చినట్టు ఊగిపోతుందేమో అని మనస్సులో అనుకుంటుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి బాలుకి. 10 నిమిషాల్లో ఆ హెవీ ట్రాఫిక్ నుంచి కార్ని తప్పించి హాస్పిటల్ ముందు కారు ఆపింది మిథున.
కార్ పార్క్ చేసి బాలు వైపు ఒక చూపు విసిరింది. ఏదో దెయ్యాల్ని చూస్తున్నట్టు భయంగా మిథున వైపు చూస్తున్న బాలు తన వైపు చూసిన మిథునని చూసి తేరుకొని ఏం కాదు అని తలడ్డంగా ఊపాడు. రూమ్ నెంబర్ ఏంటి అంది మిథున. అంటే చాణక్య ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు అంటున్న బాలుతో చెప్పొద్దు, ఎక్కడ ఉన్నాడో చూపించు కనీసం అంది మిథున. నాతో రా మిథునని చూసి భయంగా గుటకలు మింగుతూ చెప్పాడు బాలు. టకటకమంటూ తన బాలు వెనకే అడుగులు వేసింది మిథున. అక్కడ వెళ్ళిన తర్వాత మిథునకి ఎవరు కనిపించలేదు. మిథునకు అనుమానం వచ్చింది. వెంటనే బాలు షర్ట్ కాలర్ పట్టుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడే నువ్వేదో ప్లాన్ చేశావు అని నాకు అర్థమైందిరా. చాణక్య పేరు చెప్పి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అంది మిథున. అమ్మో నాకేం సంబంధం లేదు అని అపర ఖాళీలా ఉన్న మిథునను చూసి భయంగా చెప్పాడు బాలు. అప్పటికే అతని కళ్ళల్లో నీళ్లు. హే చెప్తావా లేదా అంటూ చెయ్యి ఎత్తి బాలుని చేయి చేసుకోబోయింది మిథున. అమ్మా అంటూ చిన్నపిల్లాలే ఏడ్చేశాడు బాలు. హే మీదు ఏంటి అది అంటూ చాణక్యం వెనక నుంచి వచ్చి మిథున చెయ్యి పట్టి ఆపాడు. చాణక్య వాయిస్ వినిపించేసరికి బాలుని వదిలేసి వెనక్కి తిరిగింది మిథున. తిరిగి చాణక్యం చూసి ఏడ్చేసింది మిథున. మీదు నాకేం కాలేదు, చూని బాగానే ఉన్నాను. తన్ని చూసిన ఆనందంలో మిథున తన్ని హక్ చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి చేతులు బార్ల చాచి చెప్పాడు చాణక్య. కాని మిథున అందుకు భిన్నంగా చాణక్య చెంప చెల్లుమనిపించింది. చెంపపై చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా మిథున వైపు చూశాడు చాణక్య. ఎంత భయపడ్డానో తెలుసా, వీడి ఏదో యాక్సిడెంట్ అంటే చిన్నది అని చెప్పాలి కదా, కండిషన్ క్రిటికల్ అని చెప్పాడు అంటూ బాలుని కొడ్డానికి వెళ్ళింది మిథున. రే చాణక్య నన్ను చంపేస్తుందిరా అని ఎడుపు మొహం పెట్టి చెప్పాడు బాలు. మీదు తప్పు, నువ్వు గుడ్ గర్లీ కదా, అలా కొట్టకూడదు అని మిథునని ఆపాడు చాణక్య. అలా చాణక్య తన ఆపగానే చాణక్య వైపు తిరిగి చాణక్యని గట్టిగా కౌగిలించుకుంది మిథున. పిచ్చి పిల్ల, ఎలా కనిపిస్తున్నాను నీకు? అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. నెల జీతం తీసుకువచ్చి నా చేతిలో పెట్టాలి. ప్రతి రూపాయి నన్ను అడిగే ఖర్చు చేయాలి. మీ అమ్మ నాన్నకి డబ్బులు పంపించకూడదు, వాళ్ళని కలవకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళ కనిపించాను నీకు. నువ్వు అడగాలి కానీ నా నెల జీతం కూడా నీకే ఇచ్చేయను. తన భుజంపై ఉన్న మిథున తల ప్రేమగా నిమురుతూ చెప్పాడు చాణక్య. మరి నీకు నేనంటే అంత ప్రేమ ఉన్నప్పుడు రోజు ఆ బేబీని ఇంటికెందుకు పిలుస్తావు అని మిథున. ఓయ్ తన కొలిగు, ఆఫీస్ వర్క్ ఉండి ఇంటికి రమ్మనేవాణ్ణి అన్నాడు చాణక్య. మరి బేబీ అని పిలిచేవాడివి. మొద్దు, దాని పేరు బేబీ, అందుకే అలా పిలిచేవాణ్ణి అన్న చాణక్యని గుండెపై కొట్టింది మిథున. రే చాణక్య, సెట్ అయిపోయిందని లవ్వు అంటే అక్కడికి వచ్చారు మిగిలిన చాణక్య ఫ్రెండ్స్. వీడేనా ఈ చెత్త ఐడియా ఇచ్చింది అని చాణక్య చెవిలో అడిగింది మిథున. తప్పు, గుడ్ గర్లు వాళ్ళందరి మీద అరవకూడదు, సైలెంట్గా ఉండు అని మిథునకు చెప్పి రే సాయంత్రం పార్టీకి ఇవిగో 5,000 ఫోన్పే చేస్తాను, నన్ను మిథునని కొట్టిన మ్యాటర్ అని బాలు చెవిలో చెప్పగానే సరే మర్చిపోతాను అన్నాడు బాలు. సరేరా అబ్బాయిలు, మా ఇద్దరిని కలిపినందుకు నా తరపున మిథున తరపున థ్యాంక్స్. ఇంకేంటి ఇక్కడే ఉంటారా? ఆఫీస్ వర్క్ పెండింగ్లో ఉన్నట్టు ఉన్నాయి అందరికీ అన్నాడు చాణక్యం. ముందు నీ పెండింగ్ వర్క్ కంప్లీట్ చెయ్యి, వాళ్ళలో ఒకరు అనగానే మిథున సిగ్గుతో చాణక్య ఎదలో తల దాచేసుకుంది. చాణక్య ఫ్రెండ్స్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేశారు మిస్టర్ అండ్ మిసెస్ చాణక్య. ఇంటికి రాగానే డోర్ గడియ పెట్టి వెనక నుంచి వచ్చి మిథునని గట్టిగా హత్తుకున్నాడు చాణక్య. అబ్బా వదులు అంటూ చాణక్య చేతులు విసిరకొట్టింది మిథున. ఏమైంది మీదు అడిగాడు చాణక్య. చాణక్య, మన మ్యారేజ్ అగ్రిమెంట్ మొత్తం మీ ఫ్రెండ్స్కి చెప్పావా అని అడిగింది మిథున. అదొకసారి మందు మత్తులో వాళ్ళ దగ్గర నోరు జారన్రా అని తల గోక్కుంటూ చెప్పాడు చాణక్య. మిథున పిడికిల్లో చాణక్య చేతిపై కొట్టింది. హా మీదు అన్నాడు నొప్పితో. చాణక్య, నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నా మీద నీకు కోపం రాలేదా అని అడిగింది మిథున. నో మీదు, ఇన్ఫ్యాక్ట్ నేను నీ అల్లరి చాలా ఎంజాయ్ చేసేవాణ్ణి. చిన్నపిల్లలా నువ్వు చేసే అల్లరి చూస్తూ ఉంటే నాకు నువ్వు భార్యగా అనిపించేదానివి కాదు, కూతుర్లా అనిపించేదానివి. నువ్వు చాలా గుడ్ గర్లు మీదు, కొంచెం మొండి అంతే అని మీదు నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు చాణక్య. చాణక్య పెదవులు నుదుటిని తాగ్గానే సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది మిథున. ఇక లేట్ చేయవద్దు మీదు అంటూ మిథునని 2 చేతులతో అమాంతం ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి
గాజు బొమ్మల బెడ్పై నిదానంగా పడుకోబెట్టాడు చాణక్య. ఏం జరుగుతుందో అర్థమైన మిథున భయంగా కళ్ళు మూసేసుకుంది. మిథున మీదుగా ఓరిగా తన పెదవులపై ముద్దు పెట్టాడు చాణక్య. ఇద్దరు మొదటి ముద్దుని ఆస్వాదిస్తున్నారు. చిన్నగా మొదలైన ఆ ముద్దు మిథున తనకి పూర్తిగా అనుకూలించడంతో ఆ ముద్దు ఇంటెన్సి పెంచాడు చాణక్య. మిథున కూడా చాణక్య మెడ చుట్టూ తన చేతుల్ని చుట్టేశాడు. 2 నిమిషాలకు ఊపిరి అందక ఇద్దరు దూరం జరిగారు. ఆ దూరాన్ని ఎంతో నిమిషం ఉంచకుండా వెంటనే మళ్ళీ మిథున అపాదమస్తకం ముద్దులతో ముంచేశాడు చాణక్య. ఎక్కడ మిథునకి అన్కంఫర్టబుల్ ఫీల్ రాకుండా తనకు సెక్యూర్ ఫీలింగ్ కల్పించి మిథునని పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు చాణక్య. 6 నెలల తర్వాత తన గుండెలపై పడుకొని ఉన్న మిథున నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు చాణక్య. గుడ్ మార్నింగ్ చాణక్య, కళ్ళు తెరవకుండానే చెప్పింది మిథున. హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ మీదు అన్నాడు చాణక్య. ఉలిక్కి పల్లేచింది మిథున. మీదు ఏమైంది అని పిలుస్తున్నాం. చాణక్య మాటలు పట్టించుకోకుండా వెళ్ళి అక్కడ సెల్ఫ్లో ఉన్న ఒక బ్యాగ్ బయటకు తీసింది. ఇప్పుడు అదేంటి, నా కోసం గిఫ్ట్ ఏమైనా కొన్నావా అని అడిగాడు చాణక్య. మిథున చాణక్య వైపు సూటిగా చూసి, చాణక్య మన అగ్రిమెంట్ పూర్తయిపోయింది కదా అని అమాయకంగా అడిగింది మిథున. అవును కదా, ఏది లైవ్ అన్న అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ మిథున చేతిలోకి తీసుకున్నాడు చాణక్య. అంటే ఇప్పుడు మనం విడిపోవాలా? చిలిపిగా చాణక్య కళ్ళలోకి చూస్తూ అడిగింది మిథున. నేను నిన్ను అంత త్వరగా వదిలిపెడతానా అని టీపాపై ఉన్న పెన్ తీసుకొని ఆ 1 అనే నెంబర్ పక్కన 2 సున్నాలు చేర్చాడు చాణక్య. నా బంగారం అని చాణక్య నా మాంతం బాటేసుకొని, నువ్వెంత చెప్పినా నేను నీకు దూరం అవ్వక తప్పదు చాణక్య గుండెపై రాసు చెప్పింది మిథున. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కొడతాను అన్నాడు చాణక్య. నేను వెళ్ళి నీకొక బంగారాన్ని అప్పగిస్తానులే అంది మిథున. నా బంగారం నువ్వే కదా మొద్దు అంటూ మిథున తలకి తన తల ఆనించాడు. నేను కాదు, నువ్వే మొద్దు. ఈ బంగారం కంటే నచ్చిన ఇంకో బంగారాన్ని తీసుకొస్తాను అని చాణక్య చేతిని తన పొట్టపై పెట్టుకుని మిథున. విషయం అర్థమైన చాణక్య మిథున మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నిజమా మీదు అని మెరుస్తున్న కళ్ళతో అడిగాడు. అని మిథున కూడా ఆనందంగా తల ఆడించింది. చాణక్య, ఇప్పుడు మనకి బంగారం పుడితే నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుందా? నో, ఇంకా పెరుగుతుంది. మనకు పిల్లలు పుట్టిన మా అమ్మ తర్వాత నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు చాణక్య. వాట్, మీ అమ్మ తర్వాత నేనా అని అడిగింది మిథున. అబ్బా మీదు, మళ్ళీ మొదలుపెట్టావా? ఈరోజు మన పెళ్లి రోజు కదా, కొంచెం ముద్దు ముద్దుగా గుడ్ గర్ల్లా ఉండు అని మిథున గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు చాణక్య. అని చాణక్య వైపు తిరిగింది మిథున. అయినా మీదు, నాకు ఆడపిల్లవి నువ్వు ఉన్నావు కదే, మళ్ళీ మనకి ఆడపిల్ల ఎందుకు? నాకిప్పుడు ఒక మగపిల్లవాడు కావాలి అన్నాడు చాణక్య. లేదు, నాకు ఆడపిల్ల కావాలి అంది మిథున. అబ్బా, నీ ఒక్కదాని అల్లరి భరించలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్ల అంటే ఇక నా పని అవుటు అన్నాడు చాణక్య. నేను అదే అంటున్నాను. నీ ఒక్కరితోనే వేగలేకపోతున్నాను. మళ్ళీ ఇంకొక పిల్లోడు అంటే నా వల్ల కాదు బాబు అంది మిథున. వీళ్ళిద్దరి గొడవ ఇప్పుడు అప్పుడే ఆగదు. మొగుడు పెళ్ళాల మధ్యలోకి ఎవరు వెళ్ళకూడదంటారు. అందుకే నేను వచ్చేసాను, మీరు వచ్చేయండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.